ఈ రోజు మా ఆయనకి డిన్నర్ కోసం నేను శాండ్‌విచ్ చేస్తున్నాననమాట. దానికి నేను ఐస్‌బర్గ్ లెటస్ తీసుకున్నాను. ఇది నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాననమాట. ముందుగా ఒక కడాయిలో బటర్ వేసుకొని ఆనియన్ వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను క్యూబ్‌గా కట్ చేసుకున్న పన్నీర్‌ని వేసేసుకున్నాను. దాన్ని కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. నేను కారం లాస్ట్‌గా వేస్తున్నాను కాబట్టి మధ్యలో కొంచెం బటర్ వేసుకొని యాడ్ చేసేసుకున్నాననమాట. సో దట్ కచ్చా స్మెల్ రాదు కాబట్టి. యాక్చువల్లీ పన్నీర్ కొంచెమే ఉంది కాబట్టి సగం దీంట్లో వేసేసాను. కొంచెం పీస్ వచ్చి నేను డ్రెస్సింగ్ కోసం తీసుకున్నాను. డ్రెస్సింగ్ కోసం నానబెట్టిన కాజు, ఎండుమిర్చి ఇవి 2 నానబెట్టుకోవాలనమాట. దాంతో పాటు పన్నీర్, ఉప్పు, పెప్పర్ అంతే ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. డ్రెస్సింగ్ ఈజీగా అయిపోతది. అయిపోయిన డ్రెస్సింగ్‌ని మనం పన్నీర్‌తో కలుపుకోవాలి. కొంచెం ఆరిగానో, కుకుంబర్ ఏసుకోవాలి. నేను ఎప్పుడు శాండ్‌విచ్ చేసినా ఫస్ట్ బ్రెడ్ స్లైస్‌లో పిజ్జా సాస్ వచ్చి స్ప్రెడ్ చేసుకుంటాను. దానిపైన ఏదైనా పెట్టేది. మధ్యలో పన్నీర్ స్టఫ్ పెట్టుకొని దానిపైన లెటస్, చీజ్ ఇంకొక బ్రెడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇంకా దాన్ని మనం శాండ్‌విచ్ మేకర్‌లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ శాండ్‌విచ్ ఏమో ఇలా అయిపోయింది. ఎందుకని తెలియట్లేదు. సెకండ్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. నిజంగా చెప్తున్నాను చాలా బాగుండింది. మా ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైమ్ ఇలా ఈ మెథడ్‌లో ట్రై చేస్తున్నాను. నా ఓన్ రెసిపీ నాకు కావాల్సిన స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చెప్పండి.